డీజిల్ వెహికల్స్ మీద సంపూర్ణ అవగాహన ఉంది. సో డీజిల్ వెహికల్స్లో ఎలాంటి ఏం సంఘటన జరిగినప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవచ్చని మనకు అవగాహన ఉంది, అక్కడ తీసుకోవచ్చు. బట్ ఈ ఎలక్ట్రికల్ కాబట్టి న్యూ టెక్నాలజీ ఇది. ఆ టెక్నాలజీ వచ్చేసి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇంకా రాలేదు, మనకు ట్రాన్స్ఫర్ కాలేదు మెయింటెనెన్స్ కోసం. మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు సంబంధిత కంపెనీ చూస్తుంది. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు 1 వీక్ క్రితం జరిగిన యాక్సిడెంట్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కూడా బ్యాటరీస్ అంతా అనాలిసిస్ చేసేసి మరి ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్ టీమ్కి ఒపీనియన్ తీసుకున్న తర్వాత రూట్ కాజ్ ఏదో ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పారు. సో ఈ విషయంలో కూడా ఈరోజు కూడా సుమారు 4 గంటల 5 నిమిషాలకు మరి రాత్రి ఇన్కమింగ్ అయిపోయింది వెహికల్, ఛార్జింగ్ కూడా అయ్యింది. రాత్రి ఛార్జింగ్ అయిన తర్వాత పార్కింగ్ చేయడం జరిగింది. పార్కింగ్ చేసిన వెహికల్లో మరి పొగ అబ్జర్వ్ చేయడం జరిగింది సిబ్బంది. ఇమీడియట్ పొగ అబ్జర్వ్ చేయని బస్సు నుండి పక్కకి తెప్పించేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో ప్రయత్నం చేయడము. ఈలోపు ఫైర్ ఇంజన్ కూడా ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్స్ కూడా 2 రావడం జరిగింది. వారు కూడా నిరంతరాయంగా దాదాపు 2 గంటలు శ్రమించేసి మొత్తము పొగల్ని ఆర్పడం జరిగింది. అది మంటలు వ్యాపించకుండా పొగలతోనే మొత్తం కంట్రోల్ ఆపడం జరిగింది. మీరు కూడా చూస్తారు, బస్సు పొగలు మొత్తం మంటలు వచ్చింటే కంప్లీట్ కాలిపోకుండా పొగలతోనే ఆపడం జరిగింది. బ్యాటరీ కాబట్టి దాంట్లో వచ్చే పొగల్ని మొత్తము దాదాపుగా ఇప్పుడు ఆగిపోయినాయి. ఇప్పుడు వాస్తవంగా మీరు అంటున్నారు మెకానిజంకి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో దాని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాదని కాదు. అలా ట్రాన్స్ఫర్ కాకుండా బస్సులు నడపడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు వస్తున్న పరిస్థితులు జరుగుతున్నాయి. రెండో ప్రమాదం జరిగింది. సో మళ్ళీ వాటి నివారణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, తర్వాత అది ఇబ్బందికరంగా మీకు కూడా మారే అవకాశాలు ఉంటాయి కదా, ఇలాంటి అంశాలపై సో మీరు అన్నట్టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాలేదంటే మనం మెయింటైన్ చేయడం కోసం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాలేదు. కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ కారణం ఏంటని చెప్పడం కోసము ఆ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి మనం చెప్పలేము. ఇది తప్పించి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా కంపెనీ తీసుకుంటున్నారు. సో ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి పొద్దున్న 5:30. బట్ ఇంకా ఫర్దర్గా ఏంటి కారణాలు అని చెప్పేసి మనకు దగ్గర నాలెడ్జ్, మనకంత స్కిల్స్ లేదు కాబట్టి మనం చెప్పలేము. బట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో దాంట్లో ఎక్స్పర్ట్ వాళ్ళు చెప్పాలి కూడా అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదం బట్ దానికి ఇంకొక హ్యాపీ, కానీ నిజంగా ఎన్ని ప్రమాదాలు జరిగిన మీరు మొదటి ప్రమాదాన్ని పూర్తి చేయాలి. సో ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఏం జరిగింది? సో రిపోర్టింగ్ చేయడం అన్నది ప్రతి చిన్న ఇన్సిడెంట్ నుంచి పెద్ద ఇన్సిడెంట్ వరకు ప్రతి ఖచ్చితంగా కంపెనీ ప్రతినిధులు రావడం జరిగింది. బ్యాటరీ కంప్లీట్ డిస్మాంటిల్ చేసి స్టడీ చేస్తున్నారండి. సో ఈ రోజు సంఘటన కూడా ఇమీడియట్గా అందరికీ ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి చర్యలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం.